హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజ టెక్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, ఏదైనా ఒక వీడియోని మనం స్లో మోషన్ ఎఫెక్ట్లోకి ఎలా మార్చేసుకోవాలో ఈరోజు వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, చాలామంది చాలా యాప్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో నేను ఈరోజు చెప్పే యాప్ యూజ్ చేసి మీరు ఈజీగా స్లో మోషన్ ఎఫెక్ట్ అయితే వీడియోకి ఇచ్చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, ముందుగా మీరు దీనికోసం ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్లో మోషన్ ఎఫెక్ట్స్ అని టైప్ చేయండి. స్లో మోషన్ ఎఫెక్ట్స్ అని టైప్ చేయండి. టైప్ చేయంగానే మనకి ఈ యాప్ అయితే వస్తుంది. సో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేయగానే మనకి ఇటువంటి ఇంటర్ఫేస్ వస్తుంది. సో మీకు ఇక్కడ స్టార్ట్ స్లో మోషన్ అని కనిపిస్తుంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా రికార్డ్ చేయాలనుకుంటున్నారా లేదా గ్యాలరీ నుంచి తీసుకోవాలనుకుంటున్నారా అని చూపిస్తుంది. సో మీరు ఇక్కడ గ్యాలరీ నుంచి సెలెక్ట్ చేసుకుంటాను చూడండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుంటాను గైస్. సెలెక్ట్ చేసేసాను. సెలెక్ట్ చేయగానే మనకు ఒక యాడ్ అయితే వస్తుంది. సో యాడ్ని ఈజీగా స్కిప్ చేసేసాను. స్కిప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అడ్వాన్స్డ్ అని ఉంది కదా, చూస్ ఎడిటింగ్ మెథడ్. మీరు అడ్వాన్స్డ్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే వీడియో క్లారిటీ బాగుంటుంది. సో అడ్వాన్స్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. సో ఇలా వస్తుంది కదా గైస్. ఇలా మనకి కింద మనకి 1 2 3 4 పాయింట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఈ పాయింట్స్ని యూజ్ చేసి మనం మీ వీడియోని స్లో మోషన్గా చేసేసుకోవచ్చు. సో ఎలాగో మీకు ఇప్పుడు చూపిస్తాను గైస్. ఇక్కడ మీరు చూడండి, ఈ పాయింట్ నేను ఇలా పైకి పెంచాను, చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నుంచి నేను స్లో కిందకి దించుతాను చూడండి, ఎంత స్లోగా అయితే మనకు అవుతుంది. సో మీకు ఇక్కడ ఇంకో పాయింట్ కావాలంటే లాంగ్ బ్రష్ చేయండి. లాంగ్ బ్రష్ చేస్తే మనకి ఇక్కడ ఇంకో పాయింట్ అయితే యాడ్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ ఏదైనా పాయింట్ని మీరు రిమూవ్ చేయాలనుకుంటే ఈ పాయింట్ని లాంగ్ బ్రష్ చేసి ఇక్కడ రిమూవ్ పాయింట్ అని కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఆ పాయింట్ అయితే వెళ్ళిపోతుంది. సో గైస్, మీరు వీడియోని ఇక్కడ నుంచి కూడా ట్రిమ్ చేయొచ్చు, ఈజీగా ట్రిమ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి వీడియోని అయితే ఫాస్ట్గా చేయొచ్చు లేదా స్లోగానే చేయొచ్చు గైస్. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ వీడియో అయితే ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడ నుంచి నేను కిందకి దించాను చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఫస్ట్ పాయింట్ నుండి సెకండ్ పాయింట్ వరకు ఎంత స్లోగా అయితే వెళ్తుంది. సో సెకండ్ పాయింట్ని పెంచాను చూడండి. ఇక్కడ నుంచి అలాగా స్లో నుంచి ఇలాగా స్పీడ్ నుంచి స్లోగా అలాగ అవుతుంది గైస్. ఇక్కడ మీరు ఎక్కడికైతే టైం అయితే పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మనకి కింద సెకండ్స్ అయితే నడుస్తున్నాయి కదా. సో ఈ టైం లైన్ ఉంది కదా, సో లైన్ని ఎక్కడికైతే అక్కడ పెట్టేసుకోవచ్చు. సో మీరు ఈజీగా ఇక్కడ నుంచి మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. మీరు స్లో మోషన్లో వీడియోని మొత్తం స్లోగా పెట్టేశారంటే వీడియో మొత్తం స్లోగా అవుతుంది గైస్. ఇక్కడ మీరు చూడవచ్చు ఎంత స్లోగా అయితే అవుతుంది. ఇక్కడ మీరు పైకి పెట్టారనుకోండి, మీకు చాలా ఫాస్ట్గా అయితే వీడియో అయితే రన్ అవుతుంది. నెక్స్ట్ ఈ పాయింట్ నేను కింద దించుతాను చూడండి, ఎంత స్లోగా అవుతుందో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ ఈజీగా మీరు ఇక్కడ ఈ వీడియోని అయితే స్లో మోషన్గా యాడ్ చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ వీడియో మీకు డౌన్లోడ్ కావాలనుకుంటే ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఈ స్లేవ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ టాప్లో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనం ఇక్కడ క్వాలిటీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్వాలిటీని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు గైస్. మీ ప్రీమియం అయితే అడుగుతుంది, నో థ్యాంక్స్. ఇక్కడ మీరు ఫిల్టర్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యూజిక్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ స్టార్ట్ ప్రాసెసింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి 100% అవగానే మనకి వీడియో అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ 100% లోడింగ్ అవుతుంది చూడండి. సో గైస్, మనకి 100% అయిపోయింది కానీ వీడియో అయితే డౌన్లోడ్ అయిపోతుంది. డైరెక్ట్గా గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతుంది. సో 88 89 సో 100 అయితే అయిపోయింది గైస్. ఇక్కడ మీరు చూడొచ్చు గైస్, నేను ఎంతగా ఎడిట్ చేసిన వీడియో చూసుకోవచ్చు. ఇక్కడ స్లో మోషన్లో యాడ్ చేశానుగా. సో ఎంత స్లో మోషన్లో అయితే అయిపోతుందో గైస్. ఇక్కడ ఈ యాప్ యూజ్ చేసి మీరు ఈజీగా స్లో మోషన్లో అయితే వీడియోని ఎడిట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో యూజ్ అయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. టాటా, బాయ్.